అక్కడ ప్రార్థనలు చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్ళడం కోసము బస్సులో మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 45 మంది, ఒకరు కర్ణాటక సంబంధించి మొత్తం 46 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్తో ఢీకొన్న కారణంగా పెద్ద ఎత్తున బస్ అంతా కూడా మంటలొచ్చి మరి అందరూ కూడా అక్కడే మంటల్లో ప్రాణాలు వదిలారు. సజీవ దహనం జరిగింది. ముందుగా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వాళ్ళు నివాసం ఉంటున్నారు. అందులో ఒక కుటుంబానికి సంబంధించి 18 మంది మషర్బాద్ అసెంబ్లీలో ఉంటారు. వారు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరము. మరి ప్రార్థన చేయడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము మనందరినీ కలిచివేస్తుంది. వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. వెంటనే ఈ విషయం పైన నేను సౌదీలో ఉన్నటువంటి మన దౌత్యవేత్త శ్రీ సుహేల్ అజాజ్ ఖాన్తో స్వయంగా ఫోన్లో మాట్లాడాను ఉదయం. అప్పటికే మన రియాద్కు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు, అదేవిధంగా జడ్డాలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా ఇబ్బంది అంతా వెళ్లి అక్కడ పర్యవేక్షించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత నేను విదేశాల్లో ఉన్నటువంటి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను, విషయం చెప్పాను. ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్తే అప్పటికే నాకు ఆ విషయం తెలిసింది. నేను కూడా సౌదీ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత వారు ఫోన్ చేసి, ప్రధానమంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు. భారతదేశం నుంచి ఒక హై లెవెల్ బృందాన్ని కూడా పంపించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ఆదేశించినట్టు జయశంకర్ గారు చెప్పారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా మరి మంత్రి జయశంకర్ గారి కార్యాలయం కానీ, ఎంఓఎస్ కార్యాలయం కానీ, సెక్రటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా వారు నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను సాయంకాలము సుహేల్ అజాజ్ ఖాన్తో సౌదీ మన దౌత్యవేత్తతో మాట్లాడుతున్నాను. అన్నిటి యొక్క పోస్ట్ మార్టం పూర్తి కావస్తున్నదని, అదేవిధంగా ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ముందు డెత్ సర్టిఫికెట్స్ అక్కడ ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం ఇవ్వాలి. అది సాయంకాలం వరకు అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయినాయని చెప్పి కూడా వారు చెప్పారు. అక్కడ ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వం తరఫున మనం చెప్పాము, సౌదీ ప్రభుత్వం కూడా మరి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతూ ఉన్నారు. సంఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా మరి అక్కడ ప్రభుత్వ అధికారులు మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున కాలిపోయాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మృతుల కుటుంబాలతో కూడా నేను కూడా హైదరాబాద్లో కుటుంబాలతో మాట్లాడాను. ఆ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో నాతో మాట్లాడించారు. వాళ్ళు కూడా అడిగాము, ఇప్పుడున్న పరిస్థితులు అంటే అక్కడనే అంత్యక్రియలు చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. ఫైనల్ నిర్ణయం వారిదే అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము అక్కడే చేస్తాము, మేము మా ఇక్కడి నుంచి ఒకరిద్దరిని పంపించండి అని చెప్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఆ కుటుంబ సభ్యులను పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ రకంగా జరగకూడనటువంటి సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ
భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయంలో మరి సౌదీకి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా బయలుదేరుతున్నది. వాళ్ళు కూడా ఈ 3-4 రోజులు సౌదీలోనే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ కార్యక్రమం విషయంలో చివరి వరకు అక్కడే ఉండి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు విషయంలో కొంత అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. అక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. నాకు గత రాత్రి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు నిన్న కలిసినప్పుడు రాజ్భవన్లో దీనిపైన పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నము వచ్చిన తర్వాత వెంటనే టెక్స్టైల్ శాఖ సెక్రటరీ మంత్రి గారు ఊళ్ళో లేని సందర్భంగా టెక్స్టైల్ శాఖ సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని, ఈ యొక్క కాటన్ పర్చేస్ చూసేటువంటి మంత్రికి సంబంధించిన డైరెక్టర్ గారిని మా కార్యాలయం పిలిచాను. అదేవిధంగా ఆన్లైన్లో మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని, మిగతా తెలంగాణ అధికారులను కూడాను, అదేవిధంగా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఆన్లైన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. చిన్న చిన్న అంశాలలో భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి పట్టింపులకు పోకుండా తెలంగాణ ప్రభుత్వము చేసినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఆలోచన చేసి ఈ యొక్క పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈరోజు మార్కెట్లో చాలా తక్కువగా రేటు ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి కింద ఈరోజు పత్తి కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పత్తి కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి యొక్క అభ్యర్థన. ఆ విషయం కూడా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే జిన్నింగ్ మిల్స్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ప్రాపర్ జిన్నింగ్ జరగాలి, ప్రాపర్ ప్యాకింగ్ జరగాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ప్యాక్ చేసిన తర్వాత మరి పత్తి చాలా రోజుల పాటు ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి అది పాడు కాకుండా ఉండే విధంగా మరి ఆ యొక్క టెక్నాలజీ ఆ యొక్క జిన్నింగ్ మిల్స్లలో ఉండాలి. రైతులకు మరి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలి. ఈ రకమైనటువంటి అంశాల మీదనే కేంద్ర ప్రభుత్వము టెండర్ ప్రాసెస్ ఏర్పాటు చేసి అందరికీ మరి ఈరోజు సుమారు 200 పైచిలకు కేంద్రాలు ఈ యొక్క పత్తి కొనుగోలు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీ ప్రకారమే పత్తి కొనుగోలు జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలో, రైతులకు మేలు జరిగే విధంగా ఏ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఆమోదించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.